కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? మరో పర్యాయం మనం ఇలా కలిసి ప్రభువుని గణపరిచే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నారు. మిక్కిలి ప్రియులారా, మరి విజయవాడ ప్రాంతం, ఖమ్మం, ఈ రెండు ప్రాంతాలు మన తెలుగు రాష్ట్రాలలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయవలసిన వారం. అంత మాత్రమే కాదు, ఎంతోమంది సహాయకులు ఆ ప్రాంతాలను దర్శించాలని ప్రార్థించవలసిన భారం మన మీద ఉన్నది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. నా తండ్రి, విజయవాడ, ఖమ్మం ప్రాంతాల కొరకే వేడుకుంటున్నాం. మీ సన్నిధి దయచేయండి, మీ దీవెన దయచేయండి. నాన్న, విస్తారంగా కురిసిన వర్షాలు ఎంతోమంది ప్రజలకు, ఎన్నో ప్రాంతాలకు నష్టాన్ని చేకూర్చే విధంగా ఉంది. ప్రభువా, ఆకలి తీరక, దప్పిక తీరక, వసతులు లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారయ్యా. దేవా, మా ప్రాంతాలను కనికరించండి. దేవా, మా ప్రాంతాలను దర్శించండి. దేవా, ఎందరైతే నిస్సహాయ స్థితుల్లో ఉన్నారో నాన్న, మీరు కనికరించకపోతే ఎవరున్నారయ్యా? దోషములను కనిపెట్టి చూచిన యెడల ఏ మనుష్యుడు మీ ఎదుట నిలవలేడు కదా. అయినను జనులు మీ యందు భయభక్తులు నిలుపునట్లుగా మీ యొద్దనున్న కృప అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేలుతో నింపండి ప్రభువా. ఈ తుఫానును తొలగించండి, వరద ఉధృతిని తగ్గించండి. ఎందరో సరైన వైద్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీ కృపతో పరమ వైద్యునిగా మీ సహాయం దయచేయండి. మేలుతో నింపండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ దినాన వాక్యం కొరకై ఆదికాండం 27వ అధ్యాయం 10 నుండి 12 వరకున్న వచనాలు, 12వ వాక్యాన్ని నేను చదువుచూ ఉన్నాను. ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచినను, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన యెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక అంటూ మాట్లాడారు. ప్రియులారా, ఇక్కడ యాకోబు తన తల్లి అయిన రిబ్కాల సంభాషణ మనం చూస్తున్నాం. నిన్నటి దినాన వర్తమానంలో మరి మందకు వెళ్ళి, శాల యొద్దకు వెళ్ళి 3 మేక పిల్లలు తీసుకురమ్మని చెప్పింది కదా తల్లి. ఆయన తీసుకొచ్చారు. చక్కగా వంటకం తయారు చేసి పంపించడానికి సిద్ధమవుతుంది ఆమె. అయితే ఇక్కడ అంటారు, ఎవరు, యాకోబు గారు అంటారు, అమ్మ ఒకవేళ డాడీ నన్ను తడివి చూస్తాడేమో, నేను నున్నని శరీరాన్ని కలిగిన వాడును, అన్నయ్య ఏమో రోమములు కలిగిన వాడు. ఒకవేళ నన్ను తడివి చూచినప్పుడు
నాకు ఆశీర్వాదం కంటే బదులుగా ఒకవేళ శాపమే వస్తుందేమో అంటూ ఇక్కడ యాకోబు తెలియపరిచాడు. ప్రియులారా, అప్పుడు ఆ తల్లి అంటుంది, నాన్న ఆ శాపమేదో నా మీదకి వచ్చునుగాక అంటూ తాను మాట్లాడుతున్నారు. నిజానికి ఆ మాట ఆ తల్లి అనకూడదు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశం ఇప్పటికే మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. విషయం ఏంటంటే, లోకంలో మరణం లేనివి కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. సరే, ఇక ఏంటి ఆ ఒకటి అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, మీకు ఒక అర్థం ఒక మాట చెప్తాను. కయీను హేబేలు మీకు గుర్తున్నారు కదా. కయీను హేబేలును కొట్టి చంపేశాడు. హేబేలు చనిపోయాడు. కానీ హేబేలు యొక్క రక్తము పెట్టిన మొర్ర దేవుని సన్నిధిని చేరుకుంది. అంటే దాని అర్థం ఏంటి? హేబేలు చనిపోయాడు, కానీ హేబేలు చేసిన మొర్ర ప్రార్థన దేవుని సన్నిధిలో సజీవంగా ఉంది. దీనికి అనుసంధానంగా మరో మాట కూడా చెప్తాను. ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుల ప్రార్థనలు అని ఒక మాట చూస్తాం. అంటే పరిశుద్ధులు చనిపోయారు, పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు ఉండిపోయాయి. అంటే దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటి? మనిషి తాను ప్రార్థన చేసినప్పుడు కొంతకాలానికి ఆ మనిషి చనిపోతాడేమో కానీ ఆ మనిషి చేసిన ప్రార్థన బ్రతికే ఉంటుంది. ప్రభు అన్నారు కదా. ప్రియులారా, మరి కొర్నేలి విషయంలో కూడా ఏం చూస్తాం? నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని ఎదుట ఉన్నవి. అంటే ప్రార్థనకు చావు లేదు, ఇది ఈ మాట. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, మన అంశం అది కాదు. ఎక్కడ ఈ తల్లి ఏమంటది? కుమారుడా, ఆ శాపం నా మీదకి వచ్చునుగాక అంది ఆమె. అంటే ఆమె ఏం కోరుకుంటుంది? శాపాన్ని కోరుకుంటుంది. ఈరోజు చాలామంది వారి కష్ట సమయంలో, వారు విసిగిపోయినప్పుడు, కుటుంబ సమస్యల్లో, భౌతికంగా భార్యాభర్తల మధ్య సమాధానం లేక నేను చేస్తాను అంటారు. ఎక్కడ చచ్చేది? చావడానికి. దేవుడు మనల్ని చేసింది చనిపోయాక ఈ రోజుకి ఒకటి, రేపటికి రెండు, అంతే. అంతకు మినహాయించి ఏమీ ఉండదు. చనిపోయి ఎవరైనా ఉద్ధరించేది ఏదీ లేదు. నువ్వు నీతిగా యథార్థంగా ఉంటే పరలోకానికి వెళ్తావు, నీతిగా యథార్థంగా లేకుండా ఉంటే నరకానికి వెళతావు. అక్కడ మహా ఏడుపు బొబ్బలు తప్ప ఏమీ లేదు. కనుక ప్రియులారా, తల్లి గర్భంలో ఉండగా ఒక శిశువు సంపూర్ణంగా అవయవ నిర్మాణం జరిగితే ఈ భూమి మీద జీవించిన కాలం అంతట్లో ఆరోగ్యవంతుడిగా జీవిస్తాడు. ఒకవేళ తల్లి గర్భంలో సరిగా రూపం చేయబడకుండా, రూపుదిద్దబడకుండా హడావుడిగా అయ్యగారు బయటకు వచ్చేస్తే జీవితాంతం అంగవైకల్యంగా జీవించవలసి వస్తుంది. అలాగే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు, వింటున్నారా, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆధ్యాత్మికంగా, నీతిగా, యథార్థంగా, భక్తిగా, ప్రేమగా, పరిశుద్ధంగా జీవిస్తే రేపటి దినాన ఈ జీవితాన్ని ముగించిన తర్వాత నిత్యరాజ్యంలో మనం నక్షత్రాల వల్ల ప్రకాశిస్తాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మన అంశంలోకి తీసుకువెళ్తున్నాను మరలా. పిల్లరా, ఆమె ఏమంటుంది? ఈ శాపం నా మీదకి వచ్చునుగాక అంటుంది. ఎంతోమంది చనిపోతానంటారు కానీ అలా అనకూడదు. నోటి ఫలం అనేది మనం చూడవలసి వస్తుంది. కనుక ఆ మాట మనందరికీ దూరం అగునుగాక. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఈ రెబెక్కమ్మ ఏం కోరుకుంటున్నారు? ఆ శాపము నా మీదకి వచ్చునుగాక అంటున్నారు. ఆత్మీయులారా, కొంచెం మనసు పెట్టి మనం ఆలోచన చేస్తే నిజానికి బైబిల్ గ్రంథంలో శాపమానికి చావు లేదు. తెలుసా మీకు? యెహోషువ యెరికోను దాటి వెళతారు. యెరికోను దాటి వెళ్ళిన తర్వాత మరలా దాని ప్రాకారాలు ఎవరైతే నిలుపుతారో తన పెద్ద కుమారుడు చనిపోతాడు, దాని గుమ్మములు ఎవరైతే నిలుపుతారో తన చిన్న కుమారుడు చనిపోతాడు అంటూ శపిస్తారు. దాన్ని శపించిన తర్వాత రాజుల చరిత్రలోకి వెళితే ఒక రాజు దాన్ని పనికి పూనుకున్నట్టారు, తన పిల్లలు చనిపోతారు. అంటే ఆ శాపం అక్కడ ఏలుబడి చేసింది. మీకు మరో సందర్భం చెప్తాను. సౌలు మనకందరికీ తెలుసు కదా, బెన్యామీనుడైనటువంటి కీషు కుమారుడు ఓటి సౌలు. అంటే ఓటి అంటే ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన సౌలు అని.
నూతన నిబంధనలో కూడా ఒక ఆయన ఉన్నారు. ఈ పాత నిబంధన సౌలు గిల్బోవ పర్వతం మీద యుద్ధ భూమిలో చనిపోతాడు. పిల్లరా, సౌలు అంటే దావీదునకు మహా ఇష్టం. ఎంత ఇష్టం అంటే చెప్పసఖ్యం కానంత ఇష్టం. ఒకరోజు అంటాడు, తన వస్త్రపు చెంగును కత్తిరించినందుకు పిల్లరా తను పశ్చాత్తాపపడినట్లుగా చూస్తాం. అయితే ఒకానొక రోజున యుద్ధ భూమిలో ఈ యొక్క సౌలు చనిపోయాడు. అది గిల్బోవ పర్వతం మీద తన కత్తి మీద తానే పడి చనిపోతాడు. అయితే తన కత్తి మీద తాను పడి చనిపోయినందుకు ప్రియులరా, మరి దావీదు ఆ బాధను తట్టుకోలేక గిల్బోవ పర్వతాలను శపిస్తాడు. ప్రియులరా, గిల్బోవ పర్వతాలారా, ఇక మీదట మీ మీద మంచైనా వర్షమైనా కురియకుండునుగాక, ప్రథమ ఫలార్పణ సంబంధమైనదేది మీ మీద ఎన్నటికి చూడకుందునుగాక అని ఆ పర్వతాన్ని శపిస్తాడు. నేను కొన్ని పుస్తకం చదివినప్పుడు ప్రియులరా, ఎంతోమంది మరి ఇజ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు వారు ఆ ప్రాంతాలు చూసి ఫొటోస్ తీసి కొన్ని వీడియోస్ అని చేస్తుంటారు కదా. వారి ద్వారా ఒక విషయం విన్నాను. ఏంటో తెలుసా? జెరూసలేములో చుట్టూ పర్వతాలు ఉన్నాయి. ప్రతి పర్వతం మీద పిల్లరా చెట్లు మొక్కలు గడ్డి మొలిసాయి, కానీ ఇప్పటి వరకు కూడా గిల్బోవా పర్వతం మీద కనీసం ఒక గడ్డి మొక్క కూడా మొలవలేదంటండి. అంటే దీని అర్థం ఏంటో తెలుసా పిల్లరా? ఆనాడు దావీదు శపించిన శాపం గిల్బోవా పర్వతం మీద నేటికి ఉంది. అంటే దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? శాపానికి చావు లేదు. ఆత్మీయులారా, మరి దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎవరిని శపించరాదు. మనం ఎవరిని శపించకూడదు. మన మీద ఏ శాపవచనము ఉండకూడదు. అయితే మరి కొందరు దేవుని నమ్ముకున్న బిడ్డలు వృద్ధిపరచబడుతున్నప్పుడు కొందరు శత్రువులు అసూయ పరులు వారి మీద పడి విభేదపు ఆత్మతో వారు ఏడ్చుచూ ఉంటారు. వారు కూడా కొందరిని శపిస్తారు. మరి వీరి సంగతి ఏంటి చూడండి. నేను ఇందాక మీకు రిఫరెన్స్ కోట్ చేయలేదు కాదు. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం. గిల్బోవా పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక అన్నాడు. ఆ ప్రకారం ఇప్పుడు కూడా ఉందంట. మరి ఈ శాపము నుండి దేవుని బిడ్డ ఎలా విడుదల పొందాలంటే ఆ సందర్భం వచ్చినప్పుడు నేనే మీకు దాన్ని జ్ఞాపకం చేస్తాను. పిల్లరా, అయితే ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే శాపానికి మరణము లేదు. దావీదు చనిపోయాడు, కానీ దావీదు శపించిన శాపం నేటికి పనిచేస్తుంది. ప్రియులరా, యెహోషువ చనిపోయాడు. మరి యెహోషువ శపించినటువంటి విధానం, ఓ రాజకుమారులు ఇద్దరు చనిపోతారు. ప్రియులరా, కనుక ఏ శాపాన్ని నువ్వు కొని తెచ్చుకోకు. నా బతుకింతే, నా జీవితం ఇంతంటూ కృంగిపోకు. దేవుడు ఉన్నారు. ఆయన నమ్మదగిన దేవుడు, వాత్సల్యత కలిగిన వాడు, కరుణా సంపన్నుడు. ప్రభు పాదాల చెంత ఏ శాపవచ్చిన మన మీద పని చేయకుండునుగాక. శాపపు కాడి నుండి దేవుడు మనల్ని విడిపించి నూతనమైన మార్గంలో నడిపించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. చదువు విన్న వాక్యం అంతటి మీది నానా నిబిడలమైన మంద హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.